హలో హ్యాపీ గార్డెనర్స్ అందరూ ఎలా ఉన్నారు? సో మీకు ఈ గ్రీనరీ అంతా చూస్తుంటే ఎక్కడున్నానో ఏంటో మీకు అర్థమైందా? సో నేను మీకు క్లూ ఇస్తున్నాను, చెప్పండి. ఇవి చూడండి, ఇది యాక్చువల్గా గ్రౌండ్లో ఇంత హెల్తీగా పెరుగుతుంది కదా, కానీ ఇది గ్రౌండ్లో కాదు, టెర్రస్ పైన పెంచుతున్నారు. సో ఈవిడికి ఏంటంటే మోర్ దెన్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది కేవలం ఈ టెర్రస్ గార్డెనింగ్లోనే. సో ఇవన్నీ కూడా ఆవిడ ఎందుకు ఫేమస్ అంటే కిచెన్ బేస్లో గ్రో చేయడంలో ఆవిడ చాలా 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 ఫేమస్. అది కూడా మడుల్లో ఆవిడ ఇంత హెల్తీగా గ్రో చేస్తున్నారని చాలామంది వ్యూస్ వస్తాయి ఆవిడ వీడియోస్కి. ఆవిడ ఒక ప్రొఫెషనల్ అని కూడా చెప్పచ్చు మాట. ఎందుకంటే ఆవిడ్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మడులు కట్టించుకొని కూడా అందులో చాలా మంచి హార్వెస్ట్ కూడా తీసుకుంటున్నారు. సో ఇంకెవరు అనుకుంటున్నారు మీరు? నూర్జహాన్ గారండి. సో నూర్జహాన్ గారు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి, అందరికీ తెలుసు కదా. ఆవిడ ముఖ్యంగా ఫేమస్ ఎందుకు అంటే కిచెన్ వేస్ట్ నుండి కూడా మనం వెజిటబుల్స్ని ఎంత హెల్తీగా గ్రో చేయొచ్చు ఏంటి అని ఆవిడ వీడియోస్ చూసి చాలామంది కొత్త వాళ్ళు కూడా న్యూ కమర్స్ మాట, టెర్రస్ గార్డెనింగ్లో న్యూ కమర్స్ కూడా ఆవిడని అనుసరించి ఆవిడ ఇచ్చే చిట్కాలను అన్నీ పాటించి కూడా వాళ్ళు కూడా నూర్జహాన్ గారు అలాగా చాలా హెల్తీగా గ్రో చేయడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది పంపర్ పనస. ఇది చూడండి అసలు ఎంత హెల్తీగా గ్రో అయిందో. అసలు ఈ కొమ్మ బరువు మోయడానికి కూడా చాలా కష్టపడుతుంది, కానీ దీని మొదలు చూడండి ఎంత ఉందో, చూసారా? ఇది మడి చూడండి ఇంత ఉందన్నమాట. అంటే సాయిల్ కూడా ఇంకా ఒక చాలా 1/4 ఖాళీ ఉంది. అలాగే ఈవిడ గార్డెన్లో ఎటు చూసినా కూడా మనము మడుల్లో పెంచారని అనుకోము, ఏదో గ్రౌండ్ నుంచి పైకి వచ్చినాయి అని అనుకున్నాము, అంత బాగా గ్రో చేస్తారు. సో ఈవిడ హ్యాండ్లో మాత్రం చాలా చాలా మ్యాజిక్ ఉంది. సో ఆవిడ గార్డెన్ కూడా ఒకసారి మీరు అందరూ చూడండి.